హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లోని చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా మరి కాసేపట్లో హీరో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే ఇప్పటికే కూడా చిరంజీవి కుటుంబ సభ్యులు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక తాజా పరిస్థితిని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఓటు టు యు. ఎస్ విజయ చంద్రిక, మీరన్నట్టుగానే ఇప్పటికే చాలా మంది రాజకీయ నేతలు అదేవిధంగా సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఎక్కువగా సినీ ప్రముఖులు అందరూ కూడా ఉంటారు. ఇప్పటికే ఇటు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ కానివ్వండి, ఓబిల్ రెడ్డి స్కూల్ కానివ్వండి, అదేవిధంగా ఇతర పోల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లో కూడా ఇప్పటికే అటు మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, అదేవిధంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ చాలా మంది ఇప్పటికే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాసేపటి క్రితమే ఇక్కడికి హీరో వెంకటేష్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, అదేవిధంగా మిగతా ఈ పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే కేంద్రంలో కాసేపటి క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా చైర్మన్ వేమూరి రాధాకృష్ణ కూడా కుటుంబ సభ్యులతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక మరి కాసేపట్లో మహేష్ బాబుతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇక కాసేపటి క్రితమే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ఇక ఉదయం నుంచి కూడా ప్రధానంగా మనం చూసుకుంటే నార్మల్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో విలేజెస్ కానివ్వండి, లేదంటే మామూలు గ్రామాల్లో ఏ విధంగా అయితే మనకి పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తేరి పబ్లిక్ కనిపిస్తూ ఉంటారో ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపించింది. యాక్చువల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ఏరియా ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ప్రధానంగా క్రీమీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరు కూడా ఓటు హక్కు వేయడానికి అంత త్వరగా రారు. కానీ ఈరోజు ఉదయం నుంచే అలాంటి డౌట్స్ అన్నిటినీ కూడా బ్రేక్ చేస్తూ ఉదయం నుంచి కూడా ఇక్కడికి చాలా మంది సినీ ప్రముఖులతో పాటు బిజినెస్ మ్యాన్స్, అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఓటు హక్కుని వినియోగించు